కంచగచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు. కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి ప్రభుత్వం అప్పగించగా అక్కడ అభివృద్ధి పనులకు టీజీఐఐసి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనపై ప్రారంభించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది. 1975లో హెచ్సియుకు కంచగచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ భూ యాజమాన్య హక్కులు వర్సిటీకి బదిలీ చేయలేదు. రెవెన్యూ అటవీ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 25లోని భూమిని ఏనాడు అటవీ భూమిగా వర్గీకరించలేదు. ఈ భూమి ఎప్పుడు హెచ్సియులో అంతర్భాగం కాదు. గతంలో ఉన్న వివాదంపై హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం ఆ భూమిని టీజీఐఐసి అభ్యర్థన మేరకు ఆ సంస్థకు కేటాయించింది. పూర్తిగా ప్రభుత్వానికి చెందిన ఈ భూమిలో భారీ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా అని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశాయి. దీంతో కేంద్ర అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. తాజాగా సుప్రీంకోర్టు సైతం ఈ భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులు తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాద పరిష్కార దిశగా దృష్టి సారించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్రవారం నుంచే వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.